ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. శ్రీమద్ భగవద్గీత ఉపోద్ఘాతం పూర్తి చేసాం. ప్రార్థనా శ్లోకాలలోకి వచ్చాం. గీతా పుస్తకం ఉందా మీ అందరి దగ్గర? లేని వాళ్ళు చేయొద్దండి. ఉంటే మొదటగా ప్రార్థనా శ్లోకాలు 9 శ్లోకాలు ఉంటాయి. ఉన్నాయా? ఆ 9 శ్లోకాలు సంక్షిప్తంగా కొంచెం చూద్దాం. దాని తర్వాత భగవద్గీతలోకి వెళ్ళడానికి ట్రై చేద్దాం. అందులో మొదటి శ్లోకం ఏదైతే ఉందో, భగవద్గీత ప్రవచనం చేసే సందర్భంలో మొదటగా అది చదవడం జరుగుతుంది. ఎప్పుడు అది బై హార్ట్ రావాలి. ఈ ప్రార్థనా శ్లోకాలు నేర్చేసుకోండి. ఏ రోజుకి ఆ రోజు కొంచెం ట్రై చేస్తే చూడకుండా వచ్చేస్తాయి. అయితే ఎందుకయ్యా ఇన్ని ప్రార్థనా శ్లోకాలు అని అంటే, శ్లోకాలకు వెళ్ళి చూద్దాం. మహాభారతం గురించి కొన్ని, అందులో భగవద్గీత గురించి కొన్ని, గీత చెప్పిన గీతాచార్యుడి గురించి, అది విన్న అర్జునుడి గురించి, అది జరిగే కురుక్షేత్ర సంగ్రామం గురించి, పైగా దీని యొక్క తత్వం యొక్క విశిష్టత గురించి, ఇందులో ఆచార్యుడికి పాఠకుడికి సంబంధం గురించి, అసలు ఇది వినడం వలన కలిగే ప్రయోజనం గురించి, ఇన్ని విధాలుగా మహాత్ములు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రార్థనా శ్లోకాన్ని అందించారు. ఏది దేని గురించి ఏం చెప్తుంది సంక్షిప్తంగా చూద్దాం. ఓకే, మొదటి శ్లోకం అందరికీ వచ్చా? చూడకుండా ఇంతకుముందు విన్న వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది కదా. నేను మరొకసారి చెప్తా, ట్యూన్ అందరిది కలిపి ఒకే విధంగా ఉండగలగాలి. ఓకే, నేను చెప్తా, రిపీట్ చేయండి. బట్ మీట్లోనే ఉన్నాను. ఓం పార్థాయ ప్రతిబోధితాం
భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. హరి ఓం. ఇది ఈ భగవద్గీత గురించి మొత్తం సంక్షిప్తంగా విషయం అంతా వివరిస్తుంది. చెప్పిన వారు ఎవరు, విన్నవారు ఎవరు, వారి గొప్పతనం ఏంటి, రాసిన వారు ఎవరు. అవునా? ఒక వ్యక్తి ఒక మాట చెప్తున్నాడు అంటే ఆయన స్థాయిని బట్టి ఉంటుంది ఆ విషయం. విన్నవాడు అర్హతను బట్టి ఆ సంబంధం కూడా ఉంటుంది కదా. అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు, సంభాషణలు చేస్తూ ఉంటారు. కానీ ఆ సంభాషణ చేసే వ్యక్తుల యొక్క స్థాయిని బట్టి సంభాషణ స్థాయి ఉంటుంది. అవునా? అలాగే ఇక్కడ చెప్తూ ఉన్నవారు ఎవరయ్యా? భగవతా నారాయణేన స్వయం ప్రతిబోధితాం. అదైందా? స్వతహాగా నారాయణ భగవానుడే ఇక్కడ శ్రీకృష్ణుడుగా బోధిస్తూ ఉన్నాడు. భగవద్గీత వింటూ ఉన్నంత సమయం ఎవరు చెప్తున్నారన్న విషయం మర్చిపోకూడదు. అవునా? చెప్పే వ్యక్తి స్థాయిని బట్టి విషయం కూడా గొప్పగా ఉంటుంది. సాక్షాత్తు భగవంతుడు చెప్తున్నాడు అని అంటే ఇవి కబుర్లు కాదు, కాలక్షేపానికి. ఈ సృష్టి యావత్తు చేసి అందులో జీవరాశులను సృజించి వాళ్ళకి అందరికీ జీవిత విధానాన్ని సాక్షాత్ భగవంతుడే శ్రీకృష్ణుడుగా వచ్చి బోధించాడు. ఇక్కడ ఇది 100% నిజం, సత్యం అని మనకి ఎప్పుడైతే భావం కలుగుతూ ఉందో, మనం చిన్నప్పటి నుండి నేర్చుకున్నటువంటి విషయాల్లో దీనికి అన్యమైనవి, వ్యతిరేకమైనవి ఒక్కసారి తుడిచిపెట్టకూడిపోతాయి. అవునా? ఎక్కడెక్కడో వింటూ ఉంటాం, ఏమేమో వింటూ ఉంటాం. కానీ అది రైటా రాంగా అది చెప్పే వాళ్ళకి ఎంత తెలుసు కదా. అలాగే నేరుగా శాస్త్రం చదివి చెప్తున్నారా, లేదా అక్కడక్కడ విన్నాటి చెప్తున్నారా? ఆ చెప్పే వాళ్ళ యొక్క జీవన స్థాయి, జీవిత స్థాయి, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ అర్హత, సమాజంలో వాళ్ళ యొక్క ప్రాధాన్యత ఏమిటి, అన్ని సందేహాస్పదాలే. కానీ చెప్పేది సాక్షాత్తు భగవంతుడు అని అనుకున్నప్పుడు ఇది 100% సత్యం అనే భావం మనలో ఎప్పుడైతే కలుగుతుందో మనలో ఉన్న మిస్కాన్సెప్షన్స్ మొత్తం ఎగిరిపోతాయి. అప్పుడు ఈ విషయాన్ని ఉన్నట్లు నమ్మినప్పుడు మనలో సత్య దృష్టి వ్యక్తమవుతుంది, సత్వ దృష్టి వ్యక్తమవుతుంది. శాస్త్ర విధి విధానమే సత్వగుణం. సత్యస్వరూపుడైన భగవంతుడికి అనుకూలమైనటువంటి వ్యవహారమే సత్య ప్రవర్తన. సో కాబట్టి ఇక్కడ
మనకు భగవద్గీత మీద గురి కుదరాలి అంటే చెప్పింది ఎవరు అనే విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకొని నమ్మాలి. ఓకే. రెండవది చివరికి చెప్పారయ్యా అంటే అర్జునుడికి చెప్పారండి. అర్జునుడికి కదా అండి చెప్పింది, మనకు కాదు కదా అని అనలేదు అక్కడ. అర్జునాయ అనలేదు, పార్థాయ అన్నాడు. పార్థ అంటే అనేక రకాల అర్థాలు. పృథు కుమారుడు, పృథువు యొక్క కూతురు కుంతి, కుంతి యొక్క కుమారుడు పార్థుడు. ఒకటి ఓకే సరేలేండి, అది కూడా ఆయనకు సంబంధించింది. పార్థ అంటే పృథువుకు సంబంధించిన, పృథు అంటే పృథివీ, మట్టి. మనం భూదేవి అనొచ్చు, మట్టి అనొచ్చు. మట్టి నుండి వ్యక్తమైన దేహమే పార్థుడు. మట్టి నుండి వ్యక్తమైన వాడు. ఎవరయ్యా నువ్వెవరు? ఈ దేహం ఏంటి? అవునా? పృథు పుత్ర, పృథు పౌత్ర. మట్టే సారం ఆహారం అయితే, ఆహారం సారం మనిషి దేహంగా తయారైంది. కాబట్టి ఇక్కడ ఎవడయ్యా పార్థుడు? నేనే అని గుర్తుంచుకోవాలి. అయినా పార్థుడు స్థానంలోకి నేను వస్తే ఇదిగో జ్ఞానం, భగవద్బోధ అనే విషయం స్పష్టంగా విశ్వాసం కుదురుతుంది. దాన్ని శ్రద్ధ అన్నారు. శ్రద్ధతో విను. లోపల అనుమానాలు రానియకుండా, వ్యతిరేక భావాలు రానియకుండా, అసూయ ద్వేషాలు రానియకుండా, సాక్షాత్ భగవంతుడి బోధాన్ని మనం ఎప్పుడైతే గుర్తిస్తున్నామో మన మనసు స్థిరంగా నిలబడుతుంది. పూర్తిగా శ్రద్ధతో పైకి లేస్తుంది. వెనకలో ఉన్న ఆత్మతో తాదాత్మ్యం చెందుతుంది. ఓకే, గుర్తుంచుకోండి. స్వయం భగవత నారాయణేన ప్రతిబోధితాం పార్థాయ. అర్జునుడి కొరకు స్వతహాగా నారాయణ భగవానుడే చాలా దగ్గరికి, హృదయానికి దగ్గరగా వచ్చి జీవితాన్ని వికసింపజేయడానికి బోధించాడు. కృష్ణుడు బోధించినటువంటి గీతలు చాలా ఉన్నాయి. ఇంకా అనేక మంది దేవుళ్ళు కూడా బోధించాడు. అర్జునుడు ఇక్కడ అర్జునుడికే కృష్ణుడు ఇంకా ఒక కూడా బోధించాడు, అనుగీత అని, ఉత్తర గీత అంటారు. అవునా? కృష్ణుడు ఇంకా బోధించినవి ఉన్నాయి, అవధూత గీత. అదే భగవంతుడు అవతారం అయితే బోధించినటివి చాలా ఉన్నాయి. హంస గీత, కపిల గీత, భిక్షు గీత, ఉద్ధవ గీత, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ భగవద్గీతకు ఉన్నంత ప్రాధాన్యత వేరే దానికి ఏదైనా లేదు. ఎందుకు అంటే ఇది ఆయన అవతారం చివరికి వచ్చే సమయంలో మొత్తం భూగోళం మీద ఉన్న అందరినీ ఉద్దేశించి అత్యంత గొప్పదైన కార్యస్థలం కురుక్షేత్రంలోకి వచ్చి అందరినీ ఉద్దేశించి సాక్షాత్తు పూర్ణ స్వరూపుడై పరమాత్మగా బోధించాడు. ఇక్కడ దానికి శ్రీకృష్ణ ఉవాచ లేదు, శ్రీ భగవాన్ ఉవాచ అంటున్నారు. గుర్తుంచుకోండి, మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. దానికే చెప్తారు భగవద్గీత 700 శ్లోకాలే అయినా జీవితంలో ఎప్పుడు ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఇందులో జవాబు ఉంది. ఏదింది, ఎక్కడుందండి? అందుకే వినాలి. భగవద్గీత వింటూనే మహాత్ములు అయిపోరు. భగవద్గీత శ్రద్ధగా విని చదివి అర్థం చేసుకుని గుర్తుపెట్టుకుంటే పండితులు అవుతారు. అది ఆచరిస్తే అజ్ఞానం వదిలిపోయి ఆత్మజ్ఞానంలో నిలబడతాం, పరమాత్మ స్వరూపంగా నిలబడతాం. నేను వినేశానండి, చదివేశానండి సరిపోదు, ఆచరిస్తున్నానండి. ఆచరించే కొద్దీ దృష్టి లోపలికి వెళుతుంది, లోతుగా వెళుతుంది. దేహ మనోబుద్ధులకు అతీతంగా అనంతమైన పరమాత్మయే ఇక్కడ నేనుగా ఉన్నది అనే విషయం అర్థమవుతుంది. అప్పుడే జీవితం అడుగు అడుగున
ప్రతి క్షణము అత్యంత గొప్పదిగా కనిపిస్తుంది. అర్థమైందా? సో జీవితంలో ప్రతి ఒక్కరికి ఏం చేసినా, ఏం తిన్నా, ఏం చూసినా బోర్ కొడుతుంది కదా. కానీ భగవద్గీత ఆచరణ ఎప్పుడైతే మొదలు పెడతామో జీవితానికి బోర్ లేదు, జీవితానికి అవధులు లేవు, జీవితానికి పరిమితులు లేవు. ఇంతే నా జీవితం అని అనిపించదు, ఇంకా ఎంత ఉంది జీవితము అని అనిపిస్తుంది. ఎక్కడ వరకు? అనంతుడైన భగవంతుడు యొక్క సంపూర్ణ స్థితిని నేను అందుకునేంత వరకు కొనసాగుతుంది. జీవితం అనంతం, జీవితం అపరిమితం, అలాగే సుఖం కూడా అనంతం. అర్థమైందా? అతి ముఖ్యమైనది. ఎన్ని రోజులు విన్నా, ఏం చేసినా ఏదో ఒక రోజు పోవాల్సిందే కదా అండి. ఈ భావం ఎగిరిపోతుంది. రావడం పోవడం దేహం యొక్క స్థితి, అవునా? దాన్ని చూస్తూ దానికి అన్యంగా నిలబడే స్థితి వస్తుంది. నేను వచ్చే పోయేవాడిని కాదు, ఎప్పటికీ ఉన్నవాడిని. ఆత్మలో తాదాత్మ్యం చెందే కొద్దీ నాకు పుట్టుక లేదు, మార్పు లేదు, మరణము లేదు. కానీ శరీర మనోబుద్ధులు పుట్టుక, మార్పు, మరణం అనేటివి ఉన్నాయి. వాటిని వినియోగించుకుంటేనే నా నిజ రూపాన్ని నేను పొందితే నేను శాశ్వతాన్ని అవుతాను. దేహాలు వస్తాయి పోతాయి, నన్ను నేను సంపూర్ణంగా అందుకునేంత వరకు ఇవి జరుగుతూ ఉంటుంది. కానీ నేను పరిపూర్ణంగా నన్ను ఎప్పుడైతే అందుకుంటున్నానో రావడం పోవడం ఇక వాటి ఇష్టం కాదు, నా ఇష్టం. రావాలి అనుకుంటే వస్తాను, వద్దనుకుంటే మానేస్తాను. కానీ ఉండడం మాత్రం నిజం, శాశ్వతంగా. ఇది భగవద్గీత కలిగే ప్రయోజనం. దాన్నే చెప్తున్నారు. అయ్యా ఇక్కడ రాసింది ఎవరయ్యా? పురాణమునిన, ఎప్పటి నుండో ఉన్నముని. అదేంటండి, ద్వాపర యుగ అంతంలోనే కదా వచ్చింది ఇప్పుడు వ్యాసుడు. ప్రతి ద్వాపర యుగంలోనూ వ్యాసుడు ఉన్నాడు. అర్థమైందా? చతుర్యుగాలలో ప్రతి ద్వాపర యుగంలోనూ వ్యాసుల వారు ఉన్నారు. అర్థమైందా? అయితే ఇప్పుడున్న ఈ వ్యాసుల పేరు పరాశర్యుడు అని ఒక పేరు, పరాశర కుమారుడు కాబట్టి. సత్యవతేయుడు అని ఒక పేరు, సత్యవతీదేవి పుట్టాడు కాబట్టి. కృష్ణద్వైపాయనుడు అని ఇంకొక పేరు, కృష్ణద్వీపము అనే ప్లేస్లో పుట్టాడు కాబట్టి. అయ్యా ఈయన స్థితి ఏంటంటే వేదవ్యాసుడు. వేదాలను విభజించి శాస్త్రీయం చేసి మనకందరికీ అందించడానికి వచ్చాడు. అర్థమైందా? వ్యాసేన గ్రథితాం పురాణముని నా గుర్తుంచుకోవాలి. ఎప్పటి నుండో ఉన్నటువంటి వాడు వ్యాసుడు, వేదవ్యాసుడు. వేదాలను విభజించడానికి వచ్చినటువంటి ఆయన. మధ్యే మహాభారతం, మహాభారత మధ్యములో ఈ భగవద్గీతను తీసుకొచ్చి పెట్టాడు. మహాభారతం, భారతం అంటే సరిపోతుంది కదా అండి. యాక్చువల్గా ఈ గ్రంథానికి పేరు జయం. ఆయన గుర్తుంచుకోండి, మహాభారతానికి అసలు పేరు జయం. ఇది చదివితే జీవితంలో అపచయం రాదు అని. జయం. సృష్టి ఆది నుండి కలియుగ అంతం వరకు కూడా జరగబోయే విషయాలన్నీ దీంట్లో పెట్టాడు అని. 3 యుగాల్లో అయిపోయినవి ఇప్పుడు జరగబోయేటివి. ఎందుకండి అయ్యా, ఇలాగా నడుచుకుంటే ఇలాగా అవుతావు అని చెప్పడానికి. అర్థమైందా? దానికి దీని ఇతిహాసము అన్నారు.
ఈ విధంగా జరిగింది అని. దీనికి ఇంకొక పేరు పంచమ వేదము అని, 4 వేదాలకు సారాంశము అని. పంచమ వేదం, 5వ వేదం జయం, పంచమ వేదం మహాభారతం. మహా అని చేర్చడానికి ఏంటంటే, ఎందుకంటే పెద్ద గ్రంథం ఒకటి లేదు అని. ఎందుకయ్యా దీన్ని 60 లక్షల శ్లోకాలలో రచించాడు అని. ఇందాక ఫస్ట్ అయిపోయాక 60,000 శ్లోకాలలో దీన్ని రచించడం జరిగింది. దాంట్లో ఇది పూర్తి అయ్యేటప్పటికి అనేక లోకాలకు వెళ్ళిపోయాయి. ఎందుకు అంటే ఈయన భగవద్గీత విన్న తర్వాత దీన్ని శాస్త్రీయం చేయాలి అని అనుకుని ఆలోచించుకుంటూ ఉంటే సృష్టి ఆది నుండి ఉన్న చరిత్రలన్నీ, బోధనలన్నీ దోచాయట. ఇది రాద్దాం అనుకుంటే ఈయనే ఒక్కొక్క ఆలోచించుకుంటూ ఇంకొక రాయడానికి సమయం సరిపోదు, ఆలోచన కట్ అవుతుందని ఎవరినైనా ఒకరిని స్టెనోగా పెట్టుకుందాము అని అనుకున్నాడు. రాయసగాడు, రైటర్. ఎవరా అని ఆలోచన చేస్తే ఈయన కనిపించిందట. లోపల నుంచి వేగంగా వస్తూ ఉంటుంది. ఆ వేగాన్ని అందుకొని రాయాలి అని అనుకుంటే ఈ సృష్టి యావత్తులో గణపతి దేవుడు ఒకడే సరైన వాడు అని అనుకున్నాడట. మరి ఆయన ఏమో దేవుడు, పైగా ఆది దేవుడు, ఆది దంపతుల పుత్రుడు. ఏమైనా నాకు రైటర్గా ఉంటావా అని అంటే, నీ స్థాయి ఏంటి అని అంటే, అవునా కదా, ప్రాబ్లం వస్తుంది. ఎవరికైనా ఉంటుంది కదా. ఆ కొద్దిపాటి ఆత్మాభిమానం చెదరకూడదు, దురభిమానం ఉండకూడదు, కానీ ఆత్మాభిమానం పోకూడదు. ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరు చెప్తే ఆ పని చేస్తాము అని అంటే బుద్ధి లేనుడు అంటారు. కానీ ఈయన బుద్ధికి అధిపతి కదా. డైరెక్ట్గా పిలిస్తే రాడు కాదు కదా, ఏమైనా చేయొచ్చు కదా. దానికి ఏం చేశాడు, గణపతి దేవుడి గురించి తపస్సు చేశాడట. తపస్సు చేస్తే ప్రత్యక్షమయ్యాడు. అయ్యా, లోక కళ్యాణం కోసం ఒక కార్యం చేద్దామని అనుకుంటున్నాను, మీ ఆశీస్సులు కావాలి అన్నాడట. అయ్యా సార్, లోక కళ్యాణం కోసం పనిచేస్తానంటే నేను ఎందుకు కాదంటానయ్యా, నా సంపూర్ణ ఆశీస్సులు, నా సహాయం ఏం కావాలని అడుగు అన్నాడట. అప్పుడు చెప్పాడు, అయ్యా నేను భగవద్గీత విన్నాను, దాన్ని మహాభారతంగా రాద్దాం అనుకుంటున్నాను, మరి రాసేవాళ్ళు ఎవరు దొరకలేదయ్యా, నువ్వు రాసి పెడతావా అని అన్నాడట. ఆయనకు అప్పుడు తెలిసింది, అరే రే రే నువ్వు ఇందుకోసం చేసావు. ఆయన కాదనడానికి వీల్లేదు, ఎందుకు ముందు వరం ఇచ్చాడుగా. మరి ఏం చేయాలి ఇప్పుడు? సరే సరే యాయా, నీలాగా నేను ముక్కు మూసుకొని ఎక్కడో చోటు కూర్చోండేవాడిని కాదు, లోకం అంతా నా కోసం పూజ చేస్తూ ఉంటే నేను అనుగ్రహిస్తూ ఉండాలి కదా. కాబట్టి ఇదిగో నువ్వేదో చెప్పడం మొదలు పెడితే నువ్వు ఆపావో నేను ఉండను, ఆపకుండా కానీ నువ్వు చెప్తూ ఉంటే నేను రాస్తూ ఉంటా. ఈయన అనుకున్నాడు వేదవ్యాసుడు, ఈయన కావాలని తెలిసే తిరగాసు పెట్టాడు, ఏం చేయాలా అని అనుకొని ఆయన అప్పుడు కూర్చొని మొదలుపెట్టబోయే ముందు కొన్ని శ్లోకాలు లోపల తయారు చేసుకున్నాడు. వాటిని కూట శ్లోకాలు అని అంటారు. అంటే అనేక రకాల అర్థాలు వచ్చేటువంటివి. ఒక్కొక్క వైపు నుండి చూస్తుంటే ఒక్కొక్క రకమైనటువంటి అంతరార్థాలు వచ్చేటువంటి విషయాలన్నీ ఒక 8,000 తయారు చేసి పెట్టుకున్నాడట. తయారు చేసి పెట్టుకొని ఈయన ఒక రిక్వెస్ట్ చేశాడట, అయ్యా నేను చెప్తాను, మీరు రాస్తూ ఉంటారు, కానీ అర్థం చేసుకొని రాయండి అయ్యా అని అన్నాడట. ఈయన చూస్తున్నాడు, నువ్వు చెప్పేది నాకు అర్థం కాదా, నీ తలకాయ ఎంత ఉంది, నా తలకాయ ఎంత ఉంది. కానీ మళ్ళీ ఇంకక్క మాట చెప్పాడు వేదవ్యాసుడు, అయ్యా ఎందుకు అంటే మనం అర్థం చేసుకున్న తర్వాత నా యొక్క మేధస్సును ఆశీర్వదిస్తూ చెప్పిన విషయం ఏ స్థాయిలో ఉంది ఏంటి అనేటువంటిది నువ్వు నన్ను ఆశీర్వదించచ్చు అయ్యా, నీ ఆశీర్వాదం కోసం అడిగాను, అంతేగాని నీకు అర్థం కాదని కాదు అని. ఓహో కదా.
అయిపోయింది, మొదలుపెట్టాడు, రాస్తున్నాడు. ఈయనకి ఎప్పుడైతే ఆ ఫ్లో ఆగుతుందో శ్లోకం ఇచ్చేస్తాడట. కొన్ని శ్లోకాలు ఆ శ్లోకం ఎక్కడేసినా అతుక్కుంటుందని ఆ భావ సమన్వయం అవుతుంది. సరే, అలాగా రాయడం మొదలుపెట్టాడు. ఈయన చెప్పడం మొదలుపెట్టాడు. 3 ఏళ్ళు కొనసాగిందట, నిరవధికంగా, రాత్రింబవళ్ళు. అర్థమైందా? వాళ్ళ కాలకృత్యాలకు కూడా లేదు, అన్నపానాలు కూడా లేవు. ఏదో ఆయన చెప్తాడు, పూర్తి చేసి వచ్చేద్దాం కదా అని ఆయన తపస్సు చేసి పిలిస్తే వచ్చేసాడు కదా గణపతి దేవుడు. ఇంట్లో వాళ్ళ అమ్మకు కూడా చెప్పడం మర్చిపోయి వచ్చేసాడు. వాళ్ళ అమ్మ నాన్న కూడా చెప్పడానికి టైం కూడా లేదు. అలాగా మనం 3 ఏళ్ళు కొడుకు కనిపించకపోతే ఏ తల్లి అయినా ఏం చేస్తుంది? వెతుకుతుంది ఇంట్లోనూ బయట. భర్తకు చెప్తుంది, లేదా అన్నదమ్ములకు చెప్తుంది, అక్క చెల్లెలకు చెప్తుంది, బంధువులందరినీ అడుగుతుంది, ఊరంతా కదా. అలాగా లోకం అంతా వెతికారట వీళ్ళు. ఈ లోకం అంతా ప్రచారం అయిపోయింది. గణపతి దేవుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, కనిపించలేదు. 3 ఏళ్ల తర్వాత ఈయన ఇంటికి వెళ్ళాడట. నాన్న ఎక్కడికి వెళ్ళావు అని వాళ్ళ అమ్మ వచ్చి కాపులిచ్చుకుంది. ఆయన చిరిగిని చెప్పాలి కదా. 3 ఏళ్ళు నువ్వు రాసావా? ఆయన చెప్పాడా? అది ఎంత పెద్ద గ్రంథం అంటే ఈయన ఆ మహాభారతం లోతుల్ని అర్థం చేసుకుంటూ ఉన్నాడు కదా. అది ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. అమ్మా, ఇంత పెద్ద గ్రంథమా? ఈ లోపల అందరూ ఫోన్లు చేస్తారుగా, మీ అబ్బాయి వచ్చాడా. సర్వలోకాల నాయకులు అడుగుతారు కదా, ఏం స్వామి అక్కడ ఫోన్ ఉందా ఏంటి? ఈ ఫోన్ కాకపోతే వాళ్ళకి అంతర్గతంగానే మాట్లాడుకుంటారు కదా. అవునా? వాళ్ళందరూ ఉంటే ఈ పార్వతీదేవి, పరమేశ్వరుడు, గణపతి దేవుడు మహాభారతం గురించి అన్ని లోకాల నాయకులకి, వాళ్ళకందరికీ వాళ్ళు అడిగే కొద్దీ చెప్తూ ఉన్నారట. ఇట్లాగా విశ్వమంతా ప్రాకిపోయింది మహాభారతం. అర్థమైందా? మనకు ఎలాంటి వాళ్ళతో సాంగత్యం ఉందో మనం చేసే పనులు కూడా ఖర్చు లేకుండా అంత ప్రచారం పొందుతాయి. అవునా? ఇప్పుడు అన్ని లోకాల వాళ్ళు వ్యాసుల వారిని సంప్రదించడం మొదలుపెట్టారు. ఈ మహాభారతానికి సర్వ హక్కులు ఎవరివి? కాపీ రైట్స్. అక్కడ రాసింది గణపతి దేవుడైనా ఆయన రైటర్ మాత్రమే. హక్కులు ఎవరివి? వ్యాసుల వారి కదా. వాళ్ళందరూ సంప్రదించి రిక్వెస్ట్ చేశారట, అయ్యా అంత పెద్ద మహా గ్రంథాన్ని రాశారట కదా, కొంచెం మా లోకానికి కూడా ఇవ్వవా? దేశానికి కాదు, మా లోకంలో కూడా మేము బోధించుకుంటాము అని. అలాగా సర్వలోకాలకు వెళ్ళిపోయిందట. అంతకుముందు అలాగే రామాయణాన్ని మొట్టమొదట రాసింది పరమేశ్వరుడు. 100,000,000 శ్లోకాల్లో రాశాడట. 135 సంవత్సరాలు ఇక్కడ పాండవులు బతికింది. 125 సంవత్సరాలు, 127 సంవత్సరాలు, 60 లక్షల శ్లోకాలు గ్రంథం ఏర్పడితే అక్కడ 12,000 సంవత్సరాల పైన బతికాడు రాముడు. అఖండ భూమండలాన్ని పరిపాలించాడు. ఆయన చరిత్ర ఎంత ఉండాలి? 100,000,000 శ్లోకాల్లో రాశాడట. అది కూడా మొత్తం విశ్వం అంతా ప్రాకిపోయింది రామాయణం. అలాగే ఇక్కడ కూడా ఏంటి అంటే 60 లక్షల శ్లోకాలలో 30 లక్షల శ్లోకాలు నారదుల వారు స్వర్గలోకాన్ని పట్టుకుని వెళ్ళి బోధించాడట. ఇంద్రుడు పంపించాడు నారదుడిని. ఇంత చర్చించి 30 లక్షల శ్లోకాలు తీసుకెళ్ళిపోయాడు. 30 లక్షలు ఎట్టు ఇచ్చారయ్యా? అయ్యా, భూలోకంలో రాబోయేది కలియుగం. మనుషుల యొక్క జీవిత స్థాయి కొంచెమే, జీవన స్థాయి
దాంతోపాటు వాళ్ళ బుద్ధి కూడా ఇంతేనయ్యా, ఇన్ని శ్లోకాలు ఎక్కడ చదువుతారు ఏంటి వాళ్ళు, సగం ఇచ్చేయన్నాడట. ఆయన ఇచ్చేశాడు. సగం అంటే ఏంటి, ఫస్ట్ హాఫ్ ఇచ్చాడా సెకండ్ హాఫ్ ఇచ్చాడా కాదు, వాళ్ళకి మనకి వచ్చాడు అక్కడక్కడక్కడక్కడ నాటికి తీసి ఇచ్చేశాడు. గ్రంథం ప్రారంభం నుండి చివరి వరకు ఉంది, మధ్యలో ఉన్న అక్కడక్కడక్కడక్కడ శ్లోకాలు ఇచ్చేశాడు. ఆ తర్వాత అసిత దేవులుడు అని ఆయన పితృలోకం నుంచి వచ్చాడట. ఆయన మిగిలిన వాటిలో ఇంకో సగం తీసుకెళ్ళిపోయాడు. 15 లక్షల శ్లోకాలు వెళ్ళిపోయాడు. ఇంకో 15 లక్షల శ్లోకాలు ఉన్నాయి కదా. ఇప్పుడు వ్యాసుల వారి కొడుకు శుక మహర్షి ఆయన గంధర్వ లోకాధిపతి పంపించాడట చిత్రకేతు. వాళ్ళ నాన్నతో చాలా డిస్కషన్ అయిందట. ఈయన సగం అడగలే, మొత్తం అడిగాడు. అరే అంతా ఇచ్చేస్తే ఎటరా బాబు అని 1,00,000 శ్లోకాలు మిగిలిచ్చి 14 లక్షల శ్లోకాలు ఇచ్చేసారు. అర్థమైందా? అది మనలో గొప్పతనం వల్ల 1,00,000 శ్లోకాలు మిగిలి 59 లక్షల శ్లోకాలు వెళ్ళిపోయాయి. అంతేనా అండి? మొత్తం ఉంటే ఎట్లా ఉండేది? సరే కానీ మిగిలింది 1,00,000 శ్లోకాలు కదా. ఎంతమంది చదివారు చెప్పండి 1,00,000 శ్లోకాలని? నాకు తెలియదండి. సరే ఇప్పుడు చెప్పండి చూద్దాం. కనీసం శ్లోకాలు లేకపోయినా ఆ తాత్పర్యం అయినా సరే మొత్తం మేము చదువుతాము అనేవాళ్ళు ఎవరైనా చేయొద్దండి. 1,00,000 శ్లోకాల సారాంశాన్ని మేము చదువుతాము. చదవరా 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 చదువుతామంటే చేయొద్దండి. చేయెత్తితే గ్రంథం ఎక్కడ దొరుకుతుంది, ఎట్లా దొరుకుతుంది అనే విషయాలు నేను చెప్తాను. అయ్యా, గ్రంథం 2,800 రూపాయలు మాత్రమే. అది కూడా గోరఖ్పూర్ ప్రెస్ వాళ్ళ స్టాల్స్లో దొరుకుతుంది. మనం కానీ 4,000 రూపాయల పుస్తకాలు కొంటే వాళ్ళు 20% డిస్కౌంట్ ఇస్తున్నారు. 2,500 2,400కే వచ్చేస్తుంది. వాళ్ళ బుక్ స్టాల్స్ ఎక్కడున్నా అన్ని చోట్ల దొరుకుతుంది. తిరుపతిలో దొరుకుతుంది, కడపలో కూడా ఉన్నట్టుంది రైల్వే స్టేషన్లో, విజయవాడలో దొరుకుతుంది. హైదరాబాద్లో కోటిలో వాళ్ళ పెద్ద బుక్ స్టాల్ ఉంది. అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కూడా ఉంది. వాళ్ళు 20% డిస్కౌంట్ ఇస్తారు. పెద్ద పెద్ద ఇంత పుస్తకాలు, 7 పుస్తకాలు. వాస్తవానికి కావాలంటే ఒక్కొక్క పుస్తకమే 2-3 వేలు అవుతుంది. వాళ్ళు జస్ట్ 10% కూడా డబ్బులు తీసుకోకుండా 2,400 రూపాయలలో 7 భాగాలు సెట్ మొత్తం ఇస్తున్నారు. రిక్వెస్ట్ చేస్తున్నా, తప్పనిసరిగా అందరూ కొనండి. రోజు కొంచెమైనా శ్లోకాలు చదవలేకపోయినా తాత్పర్యమైనా చదువుకుంటూ వెళ్ళాలి. వంశపారంపర్యంగా పనికొచ్చే పుస్తకాలు అవి. జాగ్రత్తగా వాటి అట్లు వేసుకొని నీట్గా పెట్టుకొని ఒక వ్యాసపీఠం పెట్టుకొని స్లోగా రోజు కొంచెం చదువుకుంటూ ఉన్న మహావిజ్ఞానం వస్తుంది. దాంట్లో ఒక శక్తి వస్తుంది తెలుసా? ఏంటండి అంటే, అది చదవడం ఇష్టంగా మనం పెట్టుకునేటట్లేదు. 10 రోజుల తర్వాత టైం పాస్ అనే విషయం ఎగిరిపోతుంది. ఎక్కడ కొంచెం టైం దొరికిన వెంటనే కొంచెం భారతం చదువుదాము అనే అత్యంత ఆసక్తి కలుగుతుంది. అవునా? ఫోన్లలో కౌలు పెట్టుకోవడము, లేదా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ చూసుకోవడము, లేదా టీవీ చూసుకోవడం, ఇట్లాంటివన్నిటిని కూడా కొంచెం చదువుకుందాం, ఇంకొంచెం చదువుకుందాం ఒళ్ళు గగురు పుడిచేట్టున్నారు. దాంట్లో యుద్ధకాండ, ఆ యుద్ధ పర్వాలు కూడా ఎంత ఆసక్తికరంగా, ఎంత అద్భుతంగా ఉన్నాయి అంటే అందరూ తెప్పించి చదవండి. మీరు లోకానికి ఆదర్శవంతులు కావడానికి ట్రై చేయండి. ఎందుకంటే చదువుకున్నాం, గుర్తుంటుందిగా. అవకాశం దొరికిన సందర్భాలలో ఎవరు ఏ వ్యక్తి కొంచెం దొరికినా వాళ్ళకు 4 ముక్కలు చెప్తూ ఉన్నా వాళ్ళకు కూడా ఆసక్తి కలుగుతుంది.
మొదట ఏమిటి బోరు, ఏమిటి సుత్తి అని అనుకుంటారు. కానీ వదలకుండా మనం మనం మాట్లాడడం మొదలు పెడుతూ ఉంటే మనకు సత్సంగం దొరుకుతుంది. అవునా? మన గురించి మొదట వ్యతిరేకంగా చెప్పడం మొదలుపెట్టినా మనల్ని గురించి ఇతరులు ప్రచారం చేస్తారు. ఏమని? వాళ్ళు దొరికితే భారతం చెప్తారండి. అర్థమైందా? గొప్పతనమా అల్పమా? వాళ్ళు అన్ని విషయాలు మాట్లాడరండి, అనవసరమైన విషయాలు మాట్లాడరండి. ఇప్పుడు భారతం చెప్తారండి. స్లోగా అర్థం చేసుకునే ఆ విధంగా మన జీవితాన్ని మలుచుకునేటట్లయితే కదా వాళ్ళు చాలా ఆదర్శవంతంగా ఉంటారండి. అంతేకాదు వాళ్ళ జీవితాన్ని ఉపయోగించుకుంటారండి, ఇతరులకు కూడా ఉపయోగపడతారండి. మనకున్న సమయము, శక్తి, ఆలోచనలు మన జీవితాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి పనికొస్తాయి. ఇదే మధ్యే మహాభారతం, మహాభారత మధ్యంలో అయ్యా మన జీవిత మధ్యములో మహాభారతం అవునా ప్రవేశిస్తుంది. అవునా? తర్వాత విచిత్రం గుర్తుంచుకోండి, మధ్యే మహాభారతం. ఆ మహా అన్నది ఏదైతే ఉందో మన జీవితం కూడా మహా స్థాయిలో ఎదుగుతుంది. ఎన్ని రోజులున్నా పోవాల్సిందే కదా, ఈ భావం ఎగిరిపోతుంది. జీవితం అనంతంగా. బుద్ధుడు చెప్తాడు చూడండి, రిలైజ్ అయిన తర్వాత, నేను 500 జన్మల్లో సాధన చేశానండి అని 500 జన్మల జీవిత చరిత్రలు కూడా చెప్తాడు. ఆ విధంగా ప్రతి జీవితము, ప్రతి జన్మ మన జీవితాన్ని కొంచెమైనా లిఫ్టప్ చేయడం, ఎలివేట్ చేయడం రెండూ కుదురుతాయి. జీవిత స్థాయి పెరుగుతుంది, జీవిత పరిమాణం పెరుగుతుంది, ఆలోచన స్థితి పెరుగుతుంది. ఆత్మవైపుకి పరిమాణం ఎంతయ్యా జీవితం? అనంత కోటి జన్మానాం అంటాడు అక్కడ తత్వబోధలో. అవునా? యత్ కృతం, నువ్వు అనంత కోటి జన్మల్లో చేసినటువంటి కర్మల ఫలాలన్నీ కూడా నీ వెంట ఉంటాయి. అయ్యా అనంత కోటి జన్మల్లో నేను చేసినట్టు నాకు పనికొస్తున్నాయా, పనికిరావా, నన్ను కిందికి లాగుతున్నాయా, నన్ను పైకి దోస్తున్నాయా, ఎట్టుతున్నాయా? అది కూడా మన చేతిలోకి వస్తుంది. మహాభారతం, ప్రతి ఒక్క జీవితం ఒక మహాభారతంగా మారే అవకాశాలు ఇది ఇస్తుందండి. ఓకేనండి, దెన్ ఇంకొక లైన్లోకి వెళ్ళిపోదాం. ఏం చెప్తుందండి ఇది? అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం, భగవతి గీతామాత 18 అధ్యాయిని, 18 అధ్యాయాలతో కూడి ఉన్నటువంటిది. 18 అధ్యాయాలతో కూడి ఉన్నటువంటి భగవతి గీతామాత. వేదమాత అంటారు, తర్వాత గీతామాత అంటారు. శాస్త్రాలలో కూడా ఇలాగ ఇంత ఔన్నత్యంతో ఎక్కడ ఎవరికి పిలవరు. మహాభారతం అన్నారు, ఓకే, మాత అనలేదు అక్కడ. రామాయణం కూడా అంటాం, రామాయణ మాత అని కూడా అనలేదు. గీతను ఒకటినే మాత అన్నారు, తల్లి లాంటిది భగవతి. జీవితంలో అత్యంత ఇష్టమైన వ్యక్తి ఎవరు అని అంటే మొదట ఎవరు వస్తారు? అవునా? నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నీ జీవితాన్ని గురించి పూర్ణ త్యాగంతో వ్యవహరించింది ఒక తల్లి ఫస్ట్, తర్వాత తండ్రి. అవునా కదా?
ఎవరన్నా సమాజంలో పనికిరాని వాడుగా తయారైతే, సుఖం లేనివాడుగా తయారైతే తల్లి లేనివాడండి అంటారు. అవునా కదా? అవునా? తల్లి లేనివాడండి, తల్లి ప్రేమ అందలేదు కాబట్టి వాడు చెడిపోయాడండి అంటారు. వ్యక్తి సుఖపడుతున్నాడంటే ఆ తల్లి ఆ విధంగా పెంచిందండి అంటారు. దానికే చూడండి, సాక్షాత్ భగవంతుడిని కూడా ఏమన్నారు, కౌసల్య సుప్రజ రామ యశోద వత్సల. అవునా? దాశరథి అన్నారు అక్కడ, దశరథ కుమారుడు అని. కానీ కౌసల్య సుప్రజ, యశోద వత్సల, పుట్టింది దేవకీదేవికైనా పెంచింది ఎవరు ఆ చిన్న వయసులో? యశోద వత్సల, కౌసల్య సుప్రజ. దానికి ఏంటంటే, తల్లి ప్రేమను ఎవరు పూర్తిగా పొందుతారో జీవితం స్థాయి వేరు. ఇంకో విషయం కూడా, తల్లి కొడుకు విషయంలో సంతోషించింది అంటే వాడు తప్పనిసరిగా ప్రయోజకుడయ్యాడు అని. తల్లి కొడుకు విషయంలో, కూతురు విషయంలో అయినా సరే అసంతృప్తిగా ఉంది అని అంటే వాళ్ళు శిక్షణ తీసుకోలేదు అని, శిక్షణ ఇవ్వలేదు అనే విషయం. ఎక్సెప్షనల్ కేసెస్ ఎక్కడో ఉంటాయి కూడా, కానీ తల్లి శిక్షణ స్వీకరించలేదండి, తల్లి ప్రేమను అర్థం చేసుకోలేదండి, తల్లిని బాధ పెట్టాడండి, తల్లిని తిరస్కరించాడండి, తల్లిని వదిలేశాడండి, తల్లిని రోడ్డు మీద పడేశాడండి. ఈ విషయాలు వ్యక్తిత్వంలో వినాశనానికి చిహ్నాలు. వ్యక్తిత్వంలో పరిణతి చెందనటువంటి స్థితులు కదా. దానికే ఇక్కడ ఏంటంటే, గీతా మాత, గీతా పిత లేదు, గీత మాతల అందరినీ ప్రేమతో గోరు ముద్దలు తినిపించినట్లుగా 700 శ్లోకాలలో దాదాపు 5000 పదాలలో కొంచెం 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 తన శిశువుని తల్లి గోరుముద్దలతో పెంచినట్టు తన భక్తులందరినీ ఎదగడానికి కృషి చేస్తుందండి. అందుకే మాత అన్నారు ఇక్కడ. అష్టాదశ అధ్యాయిని, 18 అధ్యాయాలతో. చాలా చాలా రకాలుగా చెప్పారు అక్కడ 18 గురించి. 18 అధ్యాయాలు అని, 18 పర్వాలు భారతము అని, 18 రోజులు యుద్ధము అని, 18 అక్షోహిణీలు కురుక్షేత్ర సైన్యము అని, 18 గురించి చాలా చెప్పారు. ఎందుకయ్యా ఈయన 18 లక్కీ నెంబరా అని అంటే, ఇంకొకటి కూడా 18, 1, 8, 9 కదా. 9 అనేది భగవంతుడి చిహ్నం. అవునా? 9 అత్యంత ఎక్కువైన అంకె. 9 కంటే పెద్ద అంకె లేదు. మళ్ళీ 9 తర్వాత 10 అంటే 1, 0, 2 కలవాలి కదా. 9. అందుకే 9 అనేది భగవంతుడేనండి అని. ఇక్కడ కూడా ఏమయ్యా 18 కంటే 19 ఉంది కదా అండి. 19 మళ్ళీ ఏమవుతుంది? 1, 9, 10 అయిపోతాయి. 2 అంకెలు వచ్చేస్తాయి కదా. 18 ఆ 9 అనండి. దానికి కూడా శిక్షణాలు చెప్పారు. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 ప్రాణాలు, మనసు, బుద్ధి, అహంకారం. 18 అండి. దాటితే పరమాత్మ అండి. దానికి అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా 18 మెట్లు అండి అని అంటారు. వాస్తవానికి ఈ లోపల ఉన్నాయి 18 మెట్లు. కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, 10 ప్రాణాలు, మనసు, బుద్ధి, అహంకారం. ఈ పైకి ఎక్కి దాటితే పరమాత్మ. 18 మెట్లు. అష్టాదశ అధ్యాయనీయం అద్వైత అమృత వర్షణీయం. అసలైన విషయం ఏంటయ్యా? అద్వైతమైన అమృతాన్ని వర్షింపజేస్తుంది. అద్వైతము అని అంటే ఉన్నది ఒకడే భగవంతుడు, ఆయనే నువ్వు నేను అందరూ కూడా. ద్వైత 2, అద్వైత 2 లేనిది.
ఒకే భగవంతుడు సృష్టికి పూర్వం ఉన్నది. ఆయనే తను 3 భాగాలుగా చేసుకుని సచ్చిత్ ఆనందం అనే సత్తుని ప్రపంచంగా తయారు చేశాడు. ఆ ప్రపంచ నామరూపాలు కూడా తయారయ్యాయి. ఆ నామరూపాలలో చిత్తుగా ఆయన ప్రవేశిస్తే ఇక్కడ జీవుడు వ్యక్తమయ్యాడు. అయ్యా, సాక్షాత్ జీవుడు పరమాత్మయే. దేహం కూడా ఆయనకు అన్యం కాదు, ఆయనలో భాగమే. అర్థమైందా? అద్వైత అమృత వర్షణీయం. ఇది ఇక్కడ చూపించబోయే విషయం. ప్రతిఫలం. అంబా, ఓ తల్లి, త్వాం నిన్ను అనుసంధదాన్ని అనుసరిస్తాను. భగవద్గీతే, ఓ భగవద్గీత మాత, భవ ద్వేషిణి, జనన మరణాలని దాటించవమ్మా. ఈ శ్లోకంలో అధికార నిర్ణయం చేయడం జరిగింది. అనుబంధ చతుష్టయం కూడా చెప్పారండి అని అంటారు. అనుబంధ చతుష్టయం అంటే ఏదైనా ఒక గ్రంథం రాయాలన్నా బోధించాలి అన్నా ఈ 4 విషయాలు ఉండాలి. దాంట్లో విషయం ఏమిటి, ఆ విషయాన్ని తెలుసుకోవడానికి అధికారి ఎవరు, ఆ తర్వాత ఆ చెప్పేవాడికి వినేవాడికి మధ్య సంబంధం ఏంటి, వినడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి. అవునా? ఇక్కడ ఏమన్నారు? అనుసంధదామి, ఆచరిస్తాను అని కంకణం కట్టుకున్న వాడే అధికారి, ఆడే పార్థుడు అన్నారు. ఇక్కడ ఈ దేహంలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా అధికారే. ఏమయ్యా, బోధించేది ఎవరయ్యా? సాక్షాత్తు నారాయణ భగవానుడు. వీళ్ళిద్దరికి మధ్య సంబంధం ఏంటయ్యా? భగవంతుడు భక్తుడు అంటే దేవాలయం దగ్గరే ఉంటాం. గురు శిష్యులు అనే భావం ఎక్కడైతే వస్తుందో శాస్త్రం దగ్గరికి వస్తాం. గురు శిష్య భరదాయం. ఏం బోధించారయ్యా? అద్వైత అమృత వర్షిణి మహాభారతం, భగవద్గీత. అద్వైత అమృతం, ఏకత్వాన్ని నిరూపించేది. ఫలం ఏంటయ్యా? భగవద్వేషిణి, జనమరణాలు దాటేస్తావయ్యా, జీవన్ముక్తులు అయిపోతావు. వచ్చేసిందా విషయం? అద్వైత అమృతం భగవద్గీత చెప్పేది సాక్షాత్ భగవంతుడు, సంబంధం గురు శిష్యులు. అవునా? ప్రయోజనం జీవన్ముక్తి, దేహం ఉండగానే భగవంతుడిగా మారిపోవడం. ఇంతకంటే పెద్ద గ్రంథం ఇంకెక్కడైనా చూపించగలరా? భారతాన్ని చూస్తే పెద్ద గ్రంథం అని, భగవద్గీతను చూస్తే గొప్ప గ్రంథం. ఇంకెక్కడైనా సృష్టిలో కాదు కదా, విశ్వంలోనే ఎక్కడా లేదు. ఓకే, అవునా? ఇదే మహాభారతం, భగవద్గీత, శ్రీకృష్ణ భగవానుడు ఆయన అర్జునుడు ప్రతినిధిగా మనం చేయాల్సింది, అనుసరణ పొందాల్సింది జీవన్ముక్తి. అన్నీ వచ్చేసాయా? దీంతో వదలలేదు. ఒక్కొక్క విషయాన్ని గురించి ఒక్కొక్క మహాత్ముడు ఒక్కొక్క ప్రార్థనా శ్లోకాన్ని అందించాడు. చూద్దాం అవి కూడా. ఓకే, అయితే శాంతి మంత్రం చెప్పి కొన్ని విషయాలు చెప్తా నేను. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం.